మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ వచ్చే మంగళవారం నుండి డ్రాగన్ సెట్లో జాయిన్ కాబోతున్నాడు. 2 వారాలుగా ప్రచారం జరుగుతోంది కాబట్టి ఇందులో కొత్త విషయం లేదు. కానీ 3 వారాలు గ్యాప్ లేకుండా షూటింగ్ ప్లాన్ చేసి ప్రశాంత్ నీల్ షాక్ ఇస్తున్నాడు. 110 కోట్ల ఫ్లాష్ బ్యాక్ ఫైట్ సీన్ ప్లాన్ చేశాడు. అక్కడే 1.25 డౌట్లు వస్తున్నాయి. ఎన్టీఆర్ చూస్తే మరీ సన్నబడ్డాడు. మొన్నటి వరకు జరిగిన ప్రచారం చూస్తే 8 ప్యాక్స్ కోసం సన్నబడ్డాడనే తెలుస్తోంది. కానీ మరింత మజిల్ పెంచేందుకు కావాలంటే ప్లాన్ చేయొచ్చు, కానీ చేయట్లేదు. ఈలోపే క్లైమాక్స్ని ప్రీ క్లైమాక్స్కి భారీ ఎత్తున తెరకెక్కించబోతున్నాడు, అది కూడా యుద్ధ ట్యాంకర్తో. అసలు ఫ్లాష్ బ్యాక్ సీన్ ఉందంటే ఇందులో డ్రాగన్ ఒక్కడేనా? మరో జైలు అవకాశ లాంటి ట్విస్ట్లు ఏమైనా ఉన్నాయా? ఇదే ఇప్పుడు ఇండస్ట్రీలో రీసౌండ్ చేస్తున్న కొత్త డెవలప్మెంట్. అదేంటో చూసేయండి. డ్రాగన్ షూటింగ్ ఎప్పుడో మొదలైంది, కానీ అసలైన డ్రాగన్ మాత్రం మంగళవారమే సెట్లో అడుగు పెట్టబోతోంది. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ఏప్రిల్ 22న డ్రాగన్ సెట్లో అడుగు పెట్టబోతున్నాడు. అప్పటి నుంచి వరుసగా 3 వారాలు గ్యాప్ లేకుండా లాంగ్ షెడ్యూల్ షూటింగ్ జరగబోతోంది. ప్రశాంత్ నీల్ ఈ లాంగ్ 3 వీక్ షెడ్యూల్ ప్రీ క్లైమాక్స్ తాలూకా ఫైట్ సీన్స్లో మేజర్ పార్ట్ని షూట్ చేయబోతున్నాడు. అంతా ఓకే, కానీ మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్తో వచ్చి రాగానే భారీ ఫైట్ సీన్ ఎందుకు ప్లాన్ చేశాడు ప్రశాంత్ నీల్? అక్కడే ట్విస్ట్ ఉంది. ప్రెజెంట్ 8 ప్యాక్స్ కోసం 14 కేజీల వెయిట్ తగ్గిన ఎన్టీఆర్తో ఫ్లాష్ బ్యాక్ సీన్ని తెరకెక్కించబోతున్నట్రా ప్రశాంత్ నీల్. ఇది బయట వినిపిస్తున్న టాకే అయినా షూటింగ్ ఏర్పాట్లు, సెట్ వివరాలు చూస్తే యుద్ధ ట్యాంకుతో ఏదో భారీ ఫైట్ సీనే ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది. అయితే మరీ ఇంతగా సన్నగా కనిపిస్తున్న తారక్తో వచ్చి రాగానే ఫైట్ సీన్ అంటే అదే ఎవరికీ అర్థం కావట్లేదు. ఎందుకంటే 8 ప్యాక్స్ కోసం సన్నబడాలి కాబట్టి తారక్ బక్కచిక్కాడు. అదయ్యాకే మళ్ళీ బైసెప్స్ టైసెప్స్ను పెంచాలి కాబట్టి వాటికి కనీసం నెలైనా టైం పడుతుంది. ఇంతలో హెవీ ఫైట్ సీన్లు ప్లాన్ చేయటం, అవి క్లైమాక్స్వి కావడంతో కొత్త డౌట్లు వస్తున్నాయి. ప్రెజెంట్ ఎన్టీఆర్ ఫ్లాష్ బ్యాక్ సీన్ తీయబోతున్న ప్రశాంత్ నీల్ ఇందులో ఒక డ్రాగన్ కాదు 2 డ్రాగన్స్ని పెట్టాడనే టాక్ పెరిగింది. అందుకోసమే సన్నబడ్డ ఎన్టీఆర్ తాలూకా షూట్ని ముందు ప్లాన్ చేశారట. అదయ్యాక నెల మళ్ళీ గ్యాప్ ఇచ్చి మజిల్స్ పెంచాక మరో పాత్ర షూటింగ్ ఉంటుంది. కాకపోతే సన్నబడ్డ పాత్రతో కేవలం ఫ్లాష్ బ్యాక్కే పరిమితం చేస్తున్నారని తెలుస్తోంది. సో మళ్ళీ మజిల్స్ పెంచాక మిగతా మేజర్ షూటింగ్ని ప్లాన్ చేయడంతో ఆ టైంలో వార్ 2 పెండింగ్ సాంగ్ షూటింగ్ని ప్లాన్ చేస్తున్నారట. ఇప్పుడే ఆ సాంగ్ తీస్తే వార్ 2లో ఉన్న లుక్కి ఇప్పుడున్న లుక్ మ్యాచ్ కాదు కాబట్టి అలా ప్లాన్ చేశారట. మొత్తానికి ఎన్టీఆర్ సన్నబడ్డ లుక్తో ఫ్లాష్ బ్యాక్ సీన్ల షూటింగ్ అవగానే ఖచ్చితంగా 2వ పాత్ర ఉంటుందని సినీ జనాలు ఈజీగానే గెస్ చేశారు. అదే నిజమనిపించేలా షూటింగ్ ప్రిపరేషన్స్ కూడా కనిపిస్తున్నాయి. ఇది నిజం కాకపోతే ఇంకా వార్ 2 సగం సాంగ్ షూటింగ్ పెండింగ్ పెట్టుకుని ఎందుకు తారక్ సన్నబడతాడు? ఆ లుక్తో వార్ 2 పెండింగ్ సాంగ్ షూటింగ్ చేస్తే లుక్ సెట్ కాదు కాబట్టి మళ్ళీ తారక్ పాత లుక్లోకి త్వరలోనే వస్తాడని అలా కన్ఫర్మ్ అయింది. ఈ 2 వేరియేషన్ల వెనుక 2 డ్రాగన్ల కథ ఉందని ఇలా తేలిపోయింది.